డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఇతర కార్యక్రమాలు రేషన్ కార్డు ఇచ్చేటివన్నీ కూడా త్వరలో జరగబోతున్నాయి. కాబట్టి ప్రజలకు సంబంధించి సాగునీటి సమస్య ముందుగా ఇప్పుడు ప్రస్తుత ఈ వేసవి కాలంలో ఉన్న దృష్ట్యా వాటిని పరిష్కరించడానికి ఈ విధంగా ఉదయాన్నే రైతులను ప్రజలను కలిసేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. కొన్ని అంశాలు దృష్టికి వస్తున్నాయి, వెంటనే వాటిని అధికారులకు చెప్పడం ద్వారా పరిష్కారం చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కూడా ఆ ప్రభుత్వం వీలైనంత వరకు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకునే విధంగా ఒక కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. గవర్నమెంట్కు సంబంధించినటువంటి టికెట్ విషయంలో కూడా కరీంనగర్ తొందరగా ప్రకటించాలని మా నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా తొందరలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉండేటువంటి కార్యకర్తలంగా తొందరగా నిర్ణయం తీసుకొని అభ్యర్థి ఎంపిక జాప్యం లేకుండా చేసినట్టయితే ఈ సీటును కూడా గెలిచే విధంగా అందరం 4 శాసనసభ్యులం కావచ్చు, పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు, గ్రామస్థాయి కాంగ్రెస్ దాకా కార్యకర్తలందరం కూడా ప్రభుత్వం జరుగుతున్నటువంటి ఒక మంచి పరిపాలన దృష్టిలో కానీ ఇవన్నీ తీసుకొని ముందుకు పోతాం. మా నాయకత్వాన్ని ఇప్పటికే కోరడం జరిగింది. అందరం కూడా మళ్ళీ కూడా వెంటనే మీ ద్వారా కూడా కోరుతా ఉన్నాం. తొందరగా మా అభ్యర్థిని ప్రకటించి మరి ప్రచార కార్యక్రమం ప్రారంభించే విధంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నాం. గౌరవ బండి సంజయ్ గారు దీక్ష డ్రామా చేసినాడు. 5 సంవత్సరాలు నియోజకవర్గ ప్రజలకు రైతులు ఇబ్బందుల్లో ఉండి కళ్ళల్లో చనిపోయినాడు పట్టించుకొని ఆయనే ఇప్పుడు రైతుల మీద ముసలి కన్నీరు గారుస్తున్నాడు. మొన్నటిదాకా రాముని పేరు మీద అక్షింతల పేరు మీద రాజకీయం చేశారు. 6 గ్యారెంటీలు అమలు చేయలే, 6 ఎమ్మెల్యేలు కూడా ఉండాలని చెప్తా ఉన్నాడు. ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడండి. అదేవిధంగా ప్రభుత్వాలు కూర్చోడం మీకు అలవాటే, కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల ప్రభుత్వాన్ని కూర్చోలేరు. నేను ఒకటే మళ్ళీ కూడా కోరుతా ఉన్నా, బండి సంజయ్ గారు నిజంగా రైతుల మీద మీకు ప్రేమ ఉన్నట్టయితే మీరు విభజన హామీల అమలుకు సంబంధించిన విషయంలో పట్టించుకోనట్టే ఈ రైతుల విషయం కూడా పట్టించుకోకుండా ఉండకండి. మేము మీతో పాటుగా డెలిగేషన్గా రావడానికి సిద్ధంగా ఉన్నా. కరీంనగర్ మంత్రిగా నిన్ను ఒక పార్లమెంట్ సభ్యునిగా కోరుతా ఉన్నా. ఈరోజు కేంద్రంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించి తెలంగాణకు సంబంధించి రైతులకు జరిగిన నష్టానికి నిధులు కేటాయించే విధంగా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్రం కూడా ఫెడరల్ సిస్టంలో మీ యొక్క సహకారము, ఇది ప్రకృతి వైపరీత్యం. ఉత్తర భారతదేశంలో ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు అనేక రకాలుగా ఆర్థిక సహకారం అందించే పద్ధతి ఉంది. ఇక్కడ కూడా అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి రైతాంగ నష్టానికి ఎండిపోయినటువంటి పంట పొలాలు కావచ్చు, ఇతరత్ర ఇబ్బందుల్లో ఉన్నటువంటి రైతులకు ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వంగా రైతులను ఆదుకోవడానికి సహకారం అందించే విషయంలో వస్తావా రావా అది చెప్పక 6 ఎమ్మెల్యేలు ఉంటారు, 6 గ్యారంటీలు, రైతు కళాల దగ్గర దీక్ష చేసిన డ్రామా చేసేటువంటి పాటలు బంద్ చేసి ఎలక్షన్ల కొరకు మొన్నటి దాకా చెప్తే రాముడి పేరు అక్షింతల పేరు మీద అడిగినారు. ఇవాళ ఇది కేసీఆర్ గారు కూడా పాపం పంట పొలాలను తిరుగుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు నిజంగానే ఎవరు ఏం చేయాలో మీకు తెలుసు. మీరు కూడా వడగల్ల వాన పడ్డన్నాడో ఇతరత్ర ప్రకృతి వైపరీత్యం జరిగినాడు, 1 రూపాయి కూడా ఎవరికి ఇవ్వలే. మేము రైతాంగానికి తప్పకుండా సహకారం అందించాలనే ఉద్దేశం మాకు ఉంది. రండి, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల పేరు రాజకీయం, కరువు పేరు రాజకీయం వద్దు. కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు, ఇది ప్రకృతి. నేను టీఆర్ఎస్ తెచ్చిన కరువు అని కూడా అంటలేను, ఎందుకంటే పోయిన సీజన్లో వర్షాలు పడాల్సినవి పల్లె. కాంగ్రెస్ అధికారం వచ్చినాక వర్షాకాలం సీజన్ రాలే. అది తెలిసి కూడా కరువు కాంగ్రెస్ తెచ్చిందంటే అది అజ్ఞానంతో సమానం. కాబట్టి తప్పకుండా కరువును ఎదుర్కోవడానికి ఏం చేద్దామో, కేంద్రం దగ్గరకు ఏ విధంగా నిధులు చేద్దామో ప్రతిపక్ష పార్టీగా సహకరించమని ఈ సందర్భంగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.